145 కోట్లతోని చైనా ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉంది. 146 కోట్ల జనాభాతోని ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభా 1000 కోట్ల వైపు పరుగులు పెడతా ఉంది. ప్రకృతి ధర్మం, దుఃఖ ధర్మం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీవజాతులకు సంబంధించి కొనసాగటం కోసం ఏదైతే ఉన్నదో అదొక ధర్మ నిర్వహణ లాగా ఆ కర్తవ్యాలు జరుగుతూ ఉంటుంటాయి. సృష్టి ప్రాణికోటికి సంబంధించి జీవుల మనుగడ కొనసాగించడం కోసం ఆ జాతులకు సంబంధించి సృష్టి ధర్మంగా ఇది కొనసాగుతూ ఉంటుంది. మానవ జాతి కాకుండా అనేక జంతు జాతులు, పక్షి జాతులు కూడా వాటి కాపురం చేసి సంసారం చేసి పిల్లలు కంటం అనేది కామన్. మానవుడు మిగతా జీవరాశి కంటే ఇంకెక్కువ తెలివితేటలు, ఆలోచనలు, చేతులు ఉండటం మనిషికి కలిసి వచ్చినట్టు అంశంగా మనం చెప్పవచ్చు. అందుకోసమే అన్నిటినీ మానిటరింగ్ చేయగలిగేటువంటి మిగతా జీవజాతుల కంటే మనిషికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అదనంగా వచ్చినాయి అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 2024లో ప్రపంచ జనాభా 820 కోట్లు ఉంటే అంటే 8.2 బిలియన్లు చేరింది. మళ్ళీ ఒక 50 సంవత్సరాల కాలంలోనే 2080 నాటికి ఇది 1030 కోట్ల జనాభా అయిపోద్ది అనేది, అంటే 10.3 బిలియన్స్ అనవచ్చు దాన్ని. ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి నివేదికలను మనం చూసినప్పుడు ఈ పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2024 ప్రపంచ జనాభా సంబంధించి వచ్చినప్పుడు 2025 విడుదల చేసినటువంటి పాపులేషన్ దీనికి సంబంధించి 28వ జనాభా అంచనాల రిపోర్టు ప్రకారం సో సంతానోత్పత్తి రేటు, మరణాల రేటు, వలసల అంటే సంతానోత్పత్తి అంటే ప్రొడక్షన్ అంటారు, జనన మరణ నిష్పత్తి రేషియోతో పాటు వలసలు కూడా ఆధారం చేసుకొని దీన్ని విశ్లేషణ చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇందులో ఇంకా ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వైద్యారోగ్యం పెరగటం వల్ల వనరుల నిర్వహణ, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవటం, వైద్య ఆరోగ్య సంరక్షణ పద్ధతులు పెరగటం, వాతావరణ మార్పులు, పేదరికం, లింగ అసమానతలు ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రపంచ జనాభాని ప్రభావితం చేస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా 237 దేశాలు ప్రాంతాల జనాభా వివరాలను 237 ఉన్నాయా, ఉన్నాయేమో, అంటే మనకి గవర్నమెంట్ అంటే అఫీషియల్గా ఆథరైజ్డ్ అయినవి స్వతంత్రం రాని దేశాలు అట్లా ఉంచండి, చూడాల్సి వస్తుంది. మన 50 నుంచి ఇప్పటిదాకా 2025 దాకా చూసుకున్నప్పుడు 2100 వరకు విశ్లేషిస్తూ ఈ ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు ఈ రిపోర్ట్స్ నుంచి మనకు అర్థమవుతూ ఉన్నాయి. 2024లో 820 కోట్ల జనాభా ఉంది ప్రపంచ జనాభా. ఇది 50-60 ఏళ్ళు తర్వాత అత్యధికంగా 1030 కోట్లకు చేరే అవకాశం ఉందనేది ఒక అంచనా. తర్వాత శతాబ్దం చివరిలో కొంత తగ్గి 1020 కోట్లకు రావచ్చు అనేది అదొక భాగం. ప్రపంచ సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళ 2.25 అంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుగా అంటున్నారండి. కొన్ని ప్రాంతాల్లో చైనా లాంటి చోట్ల ఒక్కళ్ళగా అంటున్నారు, కొన్ని చోట్ల 2 ముగ్గురు నలుగురున్నట్లుగా అంటున్నారు. కాబట్టి అగ్రిగేట్ చేసినప్పుడు వరల్డ్ సంతానోత్పత్తి రేషియో 2.25గా మనకు కనిపిస్తూ ఉన్నది. సో 90లో 3.31 ఉండేది ఇది, అంటే ముగ్గురు కంటే ఎక్కువ పిల్లల్ని కనేవాళ్ళు 90 మట్టుకు. ప్రపంచంలో సగం దేశాల సంతానోత్పత్తి రేటు 2.1 అంటే ఇద్దరినే పోషించడం ఛాలెంజ్ అవుతుంది కాబట్టి ఇద్దరిని కంటున్నారు. 2024 నమోదైన ఆయుర్దాయం 73.3 సంవత్సరాలు. 95 నాటికి 68.9 మాత్రమే, అంటే పోషక విలువలు తగినటువంటి ఆహారం లేకపోవడం తదితర కారణాలు కావచ్చు. 2054 వరకు జనాభా ఆయుర్దాయం 77 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. అగ్రిగేట్ కొంతమంది 100 ఏళ్ళు బతకొచ్చు, కొంతమంది తాగి 30-40 ఏళ్ళ చచ్చిపోతున్నారు. అందుకోసం వాళ్ళు అగ్రిగేట్ చేస్తూ ఉన్నారు. సో 2024లో 4.7 మిలియన్లు శిశువులు 18 సంవత్సరాల లోపు మహిళలకు కలిగారని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. 3.4 లక్షల శిశువులు 15 ఏళ్ళ లోపు తల్లులకు జన్మనిచ్చడంతో బాల్య వివాహాలు జరిగి పిల్లలకు జన్మనిచ్చారు. మాతా శిశు ఆరోగ్య సంక్షోభంలో పడుతుందనేది జనరల్గానే అలాంటి యాక్టివిస్టుల దగ్గర నుంచి ఐక్యరాజ్యం దాకా చెప్తున్నటువంటి మాటలు ఎన్ఎస్ఎఫ్ వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో 2024లో భారత జనాభా 145 కోట్లు దాటింది. 2054 నాటికి ప్రపంచ అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంగా 169 కోట్లకు, 2054 నాటికి 169 కోట్లకి భారతదేశ జనాభా చేరే పరిస్థితుంది. ఇప్పుడు 146 కదా, అంటే ఒక 4, 14 అంటే 19-20 కోట్లు ఇంకా పెరిగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది 2054 నాటికి. అంటే ఇంకొక 24 సంవత్సరాలకి 20-24 కోట్లు పెరిగే పరిస్థితి అనేది ఒక అంచనా. అది
మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ మన చేతుల్లో కావు కదా. ఉన్నటువంటి డేటాస్ ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు 2011 నాటికి 80 ఏళ్ళు దాటిన ప్రపంచ వృద్ధుల జనాభా 3 రెట్లు పెరుగుతుందనేది, 15 ఏళ్ళలోపు 64 ఏళ్ళు దాటిన కుటుంబాలు వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 15 ఏళ్ళలోపు 64 సంవత్సరాలు దాటిన వాళ్ళు కుటుంబాలపై ఆధారపడే పాపులేషను 77.5% ఉండొచ్చు అనేది ఒక లెక్కగా ఉన్నది. 2060 నాటికి భారతదేశ జనాభా 1.7 బిలియన్లకి చేరిద్ది అనేది, అంటే 170 కోట్లుగా అదే ఒక అంచనా. నాటి జనాభా 2 బిలియన్ల మార్కు చేరొచ్చని 2011 సంవత్సరం నాటికి 2.2 బిలియన్కి చేరొచ్చు అనేది ఒక అంచనా. భారత్లో లింగ నిష్పత్తి 2036 నాటికి క్రమంగా పెరుగుతూ 952 మంది మహిళలు ఉంటారనేది ఒక అంచనా. సో వివక్ష అయితే కొనసాగుతుంది అనేది భవిష్యత్తు జ్యోతిష్యం కూడా చెప్తా ఉంది. సో చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు సంతానోత్పత్తి అత్యల్పంగా 1.4కు చేరుకోవటం గమనించాలి. సో ఇందులో చైనా, రష్యా, జర్మనీ, జపాన్ ఈ దేశాలు 30 ఏళ్లలో జనాభా 14% తగ్గుతుందనేది రివ్యూస్ చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉన్నదనేది వరల్డ్ నెంబర్ 1 పాపులేషన్లో. 2011 వరకు భారత్ తన తొలి స్థానాన్ని నిలుపుకుంటుందని చెప్పేసి, అంటే 2025 అంటే ఇంకా 75 ఏళ్ళు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారంట భారతదేశ పిల్లలు కనటంలో. ప్రపంచమే వృద్ధ పిల్లల జనాభాగా మారనున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా గణనీయంగా పెరగడానికి ఆస్కారం ఉన్నదనేది. సో పోషకాలు పెరగటం, ఆరోగ్య సౌకర్యాలు పెరగటం, పిల్లలకనే రేషియో ఇవన్నీ ఉన్నాయి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. సో 100కి 17.6% దాకా, 13 నుంచి 17.6% పైగా సుమారుగా జనాల రేటు ఉంటే మరణాల నిష్పత్తి తగ్గిపోయి 3 నుంచి 8 మధ్య ఉన్నది మరణాల రేటు. 3 నుంచి 8% జన మరణ నమోదు నిష్పత్తి రేషియో తీసినప్పుడు పోషకాహారం మెరగటం, పోషకాలు తగిలిన ఆహారం మెరగటం, వైద్యారోగ్య రంగం అభివృద్ధి చెందటం, ఆధునిక మౌలిక వసతులు పెరగటం, విజ్ఞానం మెరుగు ప్రజలు ఏదైతే ఉందో ఆరోగ్య సూత్రాలు పాటించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండటం, సో అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవటం, అనేక రకాల ప్రభుత్వాలు చేసేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసేటువంటి ప్రభుత్వ ప్రైవేటు వైద్య రంగం విస్తరించడం, ప్రకృతి పర్యావరణం, ఆహార పదార్థాలు ఇవన్నీ అవేర్నెస్ పెరగటం వల్ల ఈ లైఫ్ స్పాన్ పెరుగుతున్నట్టుగా జనాభా కూడా పెరగడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గైడేపల్సి వచ్చిన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా, మిత్రులారా.